హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఈరోజు రివ్యూ వచ్చేసి డిమార్ట్ కాలనీ పార్ట్ 2. ఇంకా సినిమా విషయం ఎలాగుందో విషయానికి వస్తే మాత్రం డిమార్ట్ కాలనీ పార్ట్ 1 అయితే ఎవరైతే చూడలేదో ఇదైతే అర్థం కాదు. ఒకసారి అది చూడండి. దానికి దీనికి ఇంటర్లింక్స్ చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా. ఒకసారి అది చూసినాక ఇది చూడండి, లేదంటే అర్థం కాదు. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా వెళ్ళి చూసేయచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. హర్రర్ సినిమాని అయితే వెళ్ళమాకండి. హర్రర్ సినిమా అయితే కాదు. హర్రర్ సీన్స్ ఏవీ లేవు దీంట్లో. ఓన్లీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమానే. పార్ట్ 1లో అయితే మనకు హర్రర్ సీన్స్ ఎలాగున్నాయో ఆ మాత్రం కూడా లేవు. అసలు 1, 2 అసలు ఏవీ లేవు హర్రర్ సీన్స్ అయితే. థ్రిల్లర్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. అసలు రిమోట్ కాలనీకి లింక్ ఏంటి, ఫస్ట్ పార్ట్లో ఇంటర్లింక్స్ అయితే చాలా ఉన్నాయి. సినిమా అది రిలీజ్ అయ్యి 9 ఇయర్స్ 8 ఇయర్స్ అవుతుంది. దాంట్లో క్యారెక్టర్స్ ఎలాగైతే ఉన్నాయో సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. అలాగే లుక్స్ ఉన్నాయి. హెయిర్ స్టైల్స్ కానీ అది కానీ మొత్తం అంతా 9 ఇయర్స్ అయినా కూడా సినిమా బాగా అయితే రాసుకున్నారు. ఇంటర్లింక్స్ బాగా పెట్టాడు. లుక్స్ కూడా అదే లుక్స్ని తీసుకొచ్చి అయితే దీంట్లో కూడా చూపించాడు డైరెక్టర్. దాని మీద అయితే ఫుల్ క్రెడిట్స్ అయితే వచ్చు డైరెక్టర్కి. ఇంకా సినిమా హర్రర్ జోనర్ అయితే అనుకొని అయితే వెళ్ళమాకండి. హర్రర్ జోనర్ అయితే కాదు, ఇది సస్పెన్స్ థ్రిల్లర్ జోనరే. ఫస్ట్ హాఫ్ అంతా థ్రిల్లర్ సీన్స్తో ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంటర్బెల్ బ్యాంగ్ కూడా సూపర్ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఒకే గదిలో అది హోటల్లో జరిగిద్ది. అక్కడ కూడా డిఫరెంట్గా ట్రై చేశాడు. సెకండ్ హాఫ్ అంతా హాలీవుడ్ హర్రర్ మూవీస్ అయితే ఎలాగుంటాయో డిఫరెంట్గా అలాగా డిఫరెంట్గా ట్రై చేశాడు. అది కూడా సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది. ఒకే రూమ్లో అయినా సరే చాలా డిఫరెంట్గా డైరెక్షన్ చేశాడు. అది సూపర్ ఉంటుంది. ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్స్ అయితే ఎవరైతే ఇష్టం ఉన్నారో వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళి చూసేయచ్చు. చాలా బాగుంది సినిమా. హర్రర్ అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళే వాళ్ళకి అయితే మేబీ నచ్చకపోవచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. వెళ్ళి సరదాగా 1 టైం అయితే చూసేయచ్చు. కానీ ఫస్ట్ పార్ట్ చూసి వెళ్ళండి. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళకి అయితే అసలు ఏం అర్థం కాదు. ఇంకా సినిమా అయితే సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమా.